ఒళ్ళు బండ అంటే అర్థం కోరికల బండ, పెట్ట బండ, 3 రకాల పేర్లు ఉన్నాయి. అయితే దాని మనసులో కోరిక అనుకొని వీరభద్ర స్వామి వారికి కోరిక అనుకొని ఆ స్వామికి అనుకోవాలి. మనసులో ఓం నమ శివాన్ని కళ్ళు మూసుకొని ఏకాగ్రతకు ఈ కోరిక మనసులో అయ్యిందంటే కోరికల బండ గురించి అయ్యగారు చెప్పారు కదా, మనం కూడా చూద్దాం రండి. నేనైతే మనసు నిండా శివయ్య నింపుకొని కోరికల బండ మీద కూర్చున్నాను. 2 బొట్టు నీళ్ళు అయితే ఒట్టి పట్టాను అయ్యగారు చెప్పినట్టు. ఏం జరుగుతుందో చూద్దామండి. ఇది 3వ వీడియో. నేను ఖచ్చితంగా చూడండి భక్తులారా. చాలా అద్భుతమైన టెంపుల్. 700 సంవత్సరాల కింద వెలిసిన ఆ తండ్రి వీరభద్రస్వామి టెంపుల్ అండి. పైన భద్రకాళి తల్లి ఉంటుంది, కింద వీరభద్రస్వామి ఉంటాడు. ఇంకా నేను భోజనశాల అవన్నీ పెట్టాను. దయచేసి వీడియో అయితే చూడండి. అద్భుతమైన టెంపుల్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నాకైతే మనసుకు ఎంతో సంతోషం అనిపిస్తుంది, కానీ కాస్తంత భయం వేసింది. మనసులో న్యాయమైన కోరిక అయితే నెరవేరాలి తండ్రి అని నేను మొక్కుకొని అక్కడ కూర్చొని ఏళ్ళు మాత్రం ఒక దగ్గర పెట్టాను. చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఎంత గట్టిగా అదిమి పట్టినా వేళ్ళు అవే జరిగిపోతుంటే అక్కడ చుట్టుపక్కల జనాలు కూడా చూశారు. అయ్యగారు కూడా చూసి లాస్ట్లో మాట్లాడతాడు, తను కూడా చూడండి దయచేసి. కానీ నాకు సాధ్యమైనంత మటు గట్టిగానే అదిమి పట్టాను. అయినా సరే జరిగినాయి. మనసులో స్వార్థం లేని కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అక్కడ పోతే. ఇదైతే అద్భుతమే అక్కడ. దయచేసి వీడియో మొత్తం చూసి లాస్ట్లో వీడియోకి అయితే నేను ఫోన్ నెంబర్ అన్నీ పెడతా కాబట్టి అది చూసుకొని మీరు వెళ్ళొచ్చు. అద్భుతాలు జరుగుతాయి అక్కడ. ప్రతి ఒక్కటి మనకు సంతోషం ఇచ్చేదే ఉంటుంది. దయచేసి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అక్కడ. కానీ జరిగే విచిత్రం చూస్తే నాకు కూడా అక్కడ కళ్ళు మూసుకున్న శివేని తలుచుకున్నా కాబట్టి ఏమీ కనిపిస్తలేదు. అది జరుగుతుందా జరగట్లేదని కూడా నాకు తెలియట్లేదు. కానీ గట్టిగా అదిమి పట్టాను. నా ఏళ్ళకు గీరకపోయినాయి కూడా లాస్ట్లో చూశారు. గీరకపోయినాయి ఇట్లా గట్టిగా అదిమి పెట్టాను అంటే వాళ్ళు అలా చెప్పారు, నేను అలాగే పెట్టాను. గట్టిగా కదులుతే వీటికి అవే కదులుతున్నాయండి. నాకు వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది కానీ కదిలినట్టయితే అనిపించలేదు. నేను లాస్ట్లో చూసి నేను సంతోషం పడ్డాను. అయ్యగారు లాస్ట్లో చెప్తాడని, మనం కోరికలు నెరవేరుంటే ఆ ఏళ్ళు కదిలి ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి గుంతలు, ఆ గుంతలోకి వెళ్ళిపోతాయట. కానీ నాకైతే ఆ 2 గుంతలలోకి వెళ్ళిపోయి 2 ఏళ్ళు పడ్డాయని నాకు చాలా సంతోషం అనిపించింది. స్వార్థం లేని కోరిక నాది. ఎవరికో సాయం చేసి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలన్న కోరిక తప్ప ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఏం లేదని మీ అందరికీ తెలుసు. నేను కోరుకునేది ఏందో మీకు తప్ప ఇంకెవరికి తెలియదని అది కూడా తెలుసు. దయచేసి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. నా కోరిక కాస్తంత వికలాంగులకు సాయం చేసే కోరిక ఉంది. అది మాత్రం యూట్యూబ్ ద్వారా నెరవేరుతుందని నేను ఆశపడుతున్నాను. నన్ను ముందుకు తీసుకెళ్తే ఆ శివయ్య ఖచ్చితంగా నేను వికలాంగులకు, నా వయసులో ఉన్నవారు, పేదవాళ్ళు, లేని వాళ్ళకు నేను సాయం చేయాలన్న కోరిక శివయ్య ముంగట పెట్టాను. ఖచ్చితంగా కూర్చున్నాను మనస్ఫూర్తిగా. నా వేళ్ళు జరుగుతుంటే వాళ్ళు చూస్తున్నారే కానీ నాకు జరిగినట్టు అనిపించలేదు. బాధ అనిపించింది. కోరిక నెరవేరదేమో అనిపించింది. కానీ నేను కళ్ళు తెరిచి చూస్తే ఆ గుంతలో ఉన్నాయి నా ఏళ్ళు. నాకు సంతోషం అనిపించింది. అయ్యగారు చూసి లాస్ట్లో చెప్పాడు, చాలా బలమైన కోరిక కోరుకున్నామ్మా, తండ్రి ఖచ్చితంగా నీ తోడుగా ఉన్నాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎంతమంది నేను కిందికి తోయాలన్నా తోయలేరు, ఆ తండ్రి నీడ ఉంది నీకు ఖచ్చితంగా అని చెప్పి అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నా ఒక్కదానికే కాదు ప్రతి వారికి అండగా ఉండాలని మనసుతో కోరుకుంటున్నాను నేను. అందరినీ చల్లగా చూడాలి. ఆ తండ్రి ఎప్పుడు పిల్లల్ని ఒకేలాగా చూస్తాడు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్నట్టు ఏముండదు. ఆ తండ్రి దృష్టిలో మాత్రం అందరూ ఒకేలాగా ఉంటారు. మన ఒంట్లో పుట్టిన 5 ఏళ్ళే మనకు సమానంగా ఉండవు, కానీ మనసులు కూడా అలాగే ఉంటారు. కాబట్టి అన్నీ అడ్జస్ట్ అయ్యి బతకడం అలవాటు చేసుకున్నాను నేను. జీవితంలో శివయ్యని నమ్ముకున్నంతగా నేను ఎవరిని నమ్మలేదేమో అనిపిస్తుంది. అందుకే ఆ శివయ్య అన్నిట్లలో తోడుగా ఉంటాడు. ఏ కష్టం రాకుండా కాపాడుతాడు. అందరినీ చల్లగా చూడాలి, ఎవరికి ఏ కష్టం రాకూడదు. ఇంకా ముందు ఆ కరోనా రోగం లాంటివి అయితే ఇంకా జీవితంలో ఎప్పుడు రాకూడదు. అప్పుడు పడ్డ బాధ నేను చాలా పడ్డాను. ఎందుకంటే ఎవరికి ఏ బాధ వచ్చినా నరకం అనుభవించాను, ఏడ్చాను, ఎన్నో బాధలు పడ్డాను. అందుకోసం కూడా నేను కరోనా తక్కువైతే నా తలనీలాలు ఇస్తానని తిరుపతిలో మొక్కున్నాను జనాల కోసం. అందరూ బాగుండాలన్న మనస్తత్వంతో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాడు నా తండ్రి శివయ్య అనుకున్నాను. దయచేసి ఎవరైనా ఏ స్వార్థం లేకుండా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి కాబట్టి మీకు నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అవ్వండి. అయితే